అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కల్వకుంట్ల కవితక్క నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్లో హరీష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడింది. అలాగే నిన్న బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసింది. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసింది. రాజకీయ భవిష్యత్తు గురించి మాత్రం చెప్పలేదు. కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతుందా, లేకపోతే రాజకీయంగా బీజేపీలోకో కాంగ్రెస్లోకో జాయిన్ కాబోతుందా, లేకపోతే తెలంగాణ జాగృతిని కంటిన్యూ చేసేటటువంటి కార్యక్రమం చేయబోతుందా అనేది కవితక్క నేను చెప్పలేదు. కానీ 35 నిమిషాల పాటు ప్రెస్ మీట్ ఉంటే దాంట్లో దాదాపు కవితక్క 20 సార్లు హరీష్ రావుకు సంబంధించినటువంటి పేరు తీసింది. ఒక 5 నిమిషాల పాటు సంతోష్ రావుకు సంబంధించినటువంటి టాపిక్ తీసి సంతోష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడింది. కానీ సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు మొత్తం హరీష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. మామూలు ఎలిగేషన్స్ కాదు, భయంకరమైనటువంటి ఎలిగేషన్ చేసింది హరీష్ రావు పైన. ఆ ఆరోపణలు విన్న తర్వాత చాలామంది జనం, బీఆర్ఎస్ పార్టీ క్యాడరు, మీడియా ఛానల్స్ హరీష్ రావు రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. హరీష్ రావు ఎప్పుడు మాట్లాడతాడు, హరీష్ రావు ఎప్పుడు రియాక్ట్ అవుతాడు, హరీష్ రావు ప్రెస్ మీట్ పెడతాడా, హరీష్ రావు స్పందిస్తాడా, హరీష్ రావు ఇంటర్వ్యూలు ఇస్తాడా, హరీష్ రావు మీడియాతో మాట్లాడతాడా, హరీష్ రావు ట్వీట్ పెడతాడా, లేకపోతే ఆయన ట్విట్టర్లో ఒక వీడియో రిలీజ్ చేస్తాడా, ఏం చేస్తాడు అని చెప్పి చాలామంది క్యూరియాసిటీతో ఎదురు చూస్తారు. కానీ హరీష్ రావు యూరోప్లో ఉన్నాడు. కానీ యూరోప్లో ఉన్నటువంటి హరీష్ రావు స్పందించిండట. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు మెసేజ్ పెట్టిండు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఏం మాట్లాడిండు, ఏం రియాక్ట్ అయ్యిండు అనేది చాలా బ్రీఫ్గా నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, కొండంత బలం వస్తుంది. నేను ఇంకా వీడియోలు గట్టిగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తా. ఇక టాపిక్లోకి వెళ్తే, నిన్న కవితక్క మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని మొత్తం సంచలనాన్ని సృష్టించింది. రాజకీయ నాయకులే షాక్ అయిపోయారు. కవితక్క మొన్నటిదాకా మొన్న టీవీ9 ఇంటర్వ్యూలో, ఎన్టీవీ, టీవీ5 ఇంటర్వ్యూలలో హరీష్ రావు మంచోడు, హరీష్ రావుని మేమే చెప్తాం అన్న, పండుకోవే, ఎందుకే గంతగనం పనిచేస్తున్నావు, రాత్రిపూట కూడా పనిచేస్తావు, నువ్వు పని పిశాచివి, పని మనిషివి, అసలు నువ్వు చెప్తే కూడా వినవు, ఎప్పుడు పని 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 ధ్యాసలోనే ఉంటావు, అలాంటి గొప్ప వ్యక్తి హరీష్ రావు, గొప్ప లీడర్ హరీష్ రావు అని చెప్పి కవితక్క మాట్లాడే ప్రయత్నం చేసింది గతంలో. అంటే కలిసి ఉన్నప్పుడు ఒకలాగా, విడిపోయినట్టు ఒకలాగా మాట్లాడుతుంది కవిత అనేది కొంత బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో వచ్చినటువంటి ఒక అంశం. తర్వాత కవిత హరీష్ రావుని టార్గెట్ చేయడానికి కారణం, బీఆర్ఎస్ పార్టీలో 3rd ప్లేస్ హరీష్ రావుకు ఉంది. ఇప్పుడు హరీష్ రావుని డిస్టర్బ్ చేసినాం అనుకో, బీఆర్ఎస్ పార్టీయే డిస్టర్బ్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ డిస్టర్బ్ అయితే నేను కొత్త పొలిటికల్ పార్టీ పెడితే 2nd ప్లేస్లో నేను ఉండొచ్చు, అంటే ప్రతిపక్షంలో నేను ఉండొచ్చు. అప్పుడు నేను గట్టిగా ఎస్టాబ్లిష్ అవుతా. నేను ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఉన్న పొలిటికల్ పార్టీకి ఇక డోకా ఉండదు అనేది కవిత ప్లాన్. కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు ఇట్లా. కవిత ఎప్పుడైతే హరీష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడిందో చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కవిత ఎజెండా వేరే అని, కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని, రేవంత్ రెడ్డి హరీష్ రావుని టార్గెట్ చేస్తేనే పార్టీ డిస్టర్బెన్స్ అవుతుంది, పార్టీ ఇబ్బంది అవుతుంది, హరీష్ రావు బీఆర్ఎస్ నుండి వెళ్ళిపోయిన తర్వాత పార్టీ కనుమరుగవుతుంది, పార్టీ కనుమరుగైతే నీకు డోకా ఉండదని చెప్పి రేవంత్ రెడ్డే కవితతో వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇదంతా డ్రామా చేపిస్తున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. నిజమో కాదో మనకు తెలియదు, కొంత చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఇక మనం బ్రీఫ్గా మాట్లాడుకుంటే, హరీష్ రావు యూరోప్లో ఉన్నాడు. హరీష్ రావు యూరోప్ పోవడానికి కారణం వాళ్ళ బిడ్డకు సీట్ వచ్చింది. సీట్ వచ్చినప్పుడు వాళ్ళ బిడ్డని దించడానికి, డ్రాప్ చేయడానికి, కాలేజ్లో జాయిన్ చేయడానికి హరీష్ రావు పోయిండు. కానీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు నిన్నటి నుండి హరీష్ రావుకు ఫోన్ చేస్తున్నారట. ఫేస్ టైం ఫోన్ కాల్స్, తర్వాత వాట్సాప్లో, తర్వాత ఇక నార్మల్ కాల్ అంటే అఫ్కోర్స్ కలవదు, మెసేజ్లు పెడుతురట, కామెంట్లు పెడుతురట. హరీష్ అన్న మీరు రెస్పాన్స్ కావాలి, స్పందించాలి, మీరు ఎందుకు సైలెన్స్ ఉంటుర్రు, ఇన్ని ఆరోపణలు చేసింది కవిత. ఆ ఆరోపణలు మేము తట్టుకోలేకపోతున్నాం, మీరు ఏదో ఒకటి చెప్పాలన్నా మేము దేనికన్నా రెడీ ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కొంత ఆవేశంతో, బాధతో, పాపం కవిత మాట్లాడినటువంటి మాటలను తట్టుకోలేక, మా హరీష్ అన్నను గింతగనం బద్నాం చేస్తారా, మా హరీష్ అన్నను గింతగనం ఇబ్బంది పెడతారా, పార్టీ కోసం పనిచేసిండు, పార్టీ కోసం అధికార పార్టీలు కాంగ్రెస్ వాళ్ళు తిట్టినా పడ్డాడు, కాంగ్రెస్ వాళ్ళు అవమానపడ్డాడు, అసెంబ్లీలో అందరూ హరీష్ అన్నని కడిగి పారేస్తున్నా కూడా హరీష్ అన్న అన్నింటినీ పోరాటం చేస్తూ, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను డిఫైన్ చేస్తూ, కాళేశ్వరంలో అవినీతి జరగలేదు, మేము నిజాయితీగా కట్టినామని చెప్పి ప్రూవ్ చేసిన హరీష్ రావు. అసలు అందరూ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, బట్టన్న, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకరు, ఇట్లా మంత్రులందరూ నిలబడి హరీష్ రావుని తిడుతుంటే హరీష్ రావు ఒక్కడే లేచి డిఫైన్ చేసిండు కాళేశ్వరం గురించి, అవినీతి జరగలేదు, ఏం జరగలేదు, మేము అన్ని లీగల్గా కట్టినామని చెప్పి చెప్పిండు. ప్రతిదానికి సమాధానం చెప్తా అని చెప్పి అధికార పార్టీలు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత అవమానించినా హరీష్ రావు అన్ని తీసుకొని బీఆర్ఎస్ పార్టీ కోసం నిలబడ్డాడు. అలాంటి హరీష్ రావుని తిడితే ఎవరు పడతారు, ఎవరు పడరు కదా. బీఆర్ఎస్ పార్టీలో ఒక క్యాడరు
కేటీఆర్కు ఉంటే ఒక క్యాడర్ హరీష్ రావుకు ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి రెండు కన్నులు, ఒక కన్ను కేటీఆర్ అయితే ఒక కన్ను హరీష్ రావు. కాబట్టి అలాంటి హరీష్ రావుని తిడుతుంటే, హరీష్ రావుని ఇబ్బంది పెడుతుంటే ఎవరు చూస్తూ ఊరుకోరు కదా. అందుకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు హరీష్ రావుకు ఫోన్లు చేసిరట. ఫోన్లు చేసినప్పుడు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఫోన్లో ఒక మాట చెప్పిండు అనేది కొంత వినబడుతున్న చర్చ. ఆ మాట ఏందనేది నేను మీకు చెప్తా. అంతకంటే ముందు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క నిన్న ఏం మాట్లాడింది, ప్రెస్ మీట్లో ఏం చెప్పింది అనేది ఒకసారి ఈ వీడియో వినండి. మనం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకెందుకు, డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి, ఈ ఉద్యమం ఏమవుతుందో, ఈ పార్టీ ఏమవుతుందో మనకు రిస్క్ ఎందుకని ఆనాడు ఈ పేపర్లు వచ్చింది. 1.5 కోటి తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ రావు గారు ఎక్కడికో పోయిందని కూడా వచ్చింది. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక 9-10 నెలల తర్వాత వచ్చిన హరీష్ రావు గారు డే 1 నుంచి లేరు. నమ్మకం లేకుండా ఆయన పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని చక్కగా పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎందుకు కలిసిన, వైఎస్ రాజశేఖర రెడ్డికి బొకే ఇచ్చినప్పుడు ఫోటో తీసినటువంటి వ్యక్తులు ఎవరు, తర్వాత ఆ వీడియో బాగా వైరల్ అయిన తర్వాత ఆ వీడియో గురించి నేను ఏం చెప్పినా అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో హరీష్ అన్న చెప్పిండు. హరీష్ అన్న అద్భుతంగా మాట్లాడిండు. మరి ఆ వీడియో కవితక్క చూడలేదో ఏమో, ఎప్పుడో జమాన్లో చెప్పినటువంటి మాట హరీష్ అన్న. వాస్తవానికి హరీష్ రావు ఏదో పని మీద పోయినట్టు, ఏదో లెటర్ తీసుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పోయినట్ట. పోయినప్పుడు ఎవరో తెలిసినటువంటి వ్యక్తి హరీష్ అన్నకు బొకే ఇచ్చిందట. హరీష్ అన్న ఇట్లా పట్టుకొని ఉన్నాడు. అప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చుడుతోటే హరీష్ బాగున్నావు అన్నతోటి ఇటు బొకే ఇచ్చేసిండట. బొకే ఇచ్చుడుతోటే ఎవరో ఫోటో తీసిరట. ఆ ఫోటో సోషల్ మీడియాలో వేసిరట. వేసుడుతోటే ఏది కాంగ్రెస్లోకి హరీష్ రావు, వైఎస్ రాజశేఖర రెడ్డితో టచ్లో హరీష్ రావు, త్వరలో రాజీనామా చేయబోతుండు టీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి రకరకాలుగా మాట్లాడిరట. రకరకాలుగా మీడియా ఛానల్స్లో వచ్చినాయట. వచ్చేసరికి హరీష్ రావు బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిండట. అవంతా అవాస్తవము, అదంతా ఫేక్ న్యూస్, నేను కేవలం పోయినా ఇట్లా బొకే ఇచ్చిన, జస్ట్ నేను బొకే ఇచ్చిన గంతే, అంతకు మించి ఏం లేదు, నేను వేరే పని మీద పోయినా అని కూడా హరీష్ రావు గతంలో చెప్పిండు. అయినా సరే కవితక్క గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవడానికి కారణం ఏంది, టీఆర్ఎస్ని మోసం చేయడానికే కదా అంటుంది. ఏం లేదు, హరీష్ రావుని బద్నాం చేయడానికి తప్ప అంతకు మించి ఏం లేదు. ఇంకా వినూరు ఇంకా మస్తుగా చెప్తుంది అక్క. నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు. ట్రబుల్ షూటర్ కాదు, ఈజ్ బబుల్ షూటర్. ఈ మాట అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలే? హరీష్ రావుని ట్రబుల్ షూటర్ అని చెప్పింది మీరే, ఈరోజు బబుల్ షూటర్ అని చెప్తుంది మీరే. మన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ట్రబుల్ షూటర్ కాదు, ఆయన బబుల్ షూటర్ అని ఎందుకు అనలేదు? అనకపోవడానికి గల కారణం ఏంది? అప్పుడు మీకు అవసరం, హరీష్ రావు అవసరం. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు హరీష్ అన్న అవసరం, ఇప్పుడు అవసరం లేదు కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కదా, అవసరం లేదు. మళ్ళీ నేను ఆ పార్టీలోకి వెళ్ళిపోయినా కదా, అవసరం లేదు. ఇది కథ. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. 2018 ఎన్నికలలో హరీష్ రావు గారు 20-25 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు, పార్టీ ఇచ్చింది కాకుండా. విన్నారా? 20-25 మంది ఎమ్మెల్యేలకు అడిషనల్ ఫండింగ్ తప్ప, అడిషనల్ ఫండింగ్ ఇస్తే మన ఇబ్బందా? పార్టీ ఫండింగ్ కాకుండా మా వాళ్ళే గెలవాలి, మా టీఆర్ఎస్ వాళ్ళే గెలవాలని చెప్పి ఎమ్మెల్యేలకు కొంత ఆర్థిక సాయం చేసింది, మరి తప్పేముంది? అయినా సరే ఇప్పుడు ఎట్లా తిప్పుతుంది అక్క అనేది మీరు చూడండి. ఏడికెళ్ళి వచ్చినాయి హరీష్ రావు గారు కానీ డబ్బులు 100% కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చింది. మీకేడికెళ్ళి వచ్చిందక్క కవితక్క? మీకేడికెళ్ళి వచ్చినాయి పైసలు? బంజారా హిల్స్లో ఇల్లు, లగ్జరీ కార్లు, లగ్జరీ వాచీలు, అక్కడ దుబాయ్లో విల్లాలు, ఏడికెళ్ళి వచ్చిందక్క? మీ ఆస్తులు తక్కువన్నాయా? మరి మీరెట్ట సంపాదించారు? గుడుంబ దందా చేసి సంపాదించిరా, సారా దందా చేసి? మరి చెప్పరు. లిక్కర్ స్కామ్లో హరీష్ రావు జైలుకు పోయినా, మీరు పోయిరా జైలుకు? కాళేశ్వరం అవినీతి చేసింది కాబట్టి హరీష్ రావుకు ఎమ్మెల్యేకు ఫండింగ్ చేయడానికి పైసలు వచ్చినాయట. మరి కవితక్క మీకేడికెళ్ళి వచ్చినాయి అక్క పైసలు? మీకు ఎడికెళ్ళి వచ్చినాయి? మీ వాచ్కు 40 లక్షల రూపాయలు, మీరు వేసుకున్న వాచ్, మీరు పెట్టుకునే వాచ్కు 40 లక్షల రూపాయలు మీరే చెప్పారు స్వయంగా, మాకు గిఫ్ట్లు వస్తాయండి. మీరు మాట్లాడుతున్నారా? ఆస్తుల గురించి మీరు మాట్లాడొద్దు అక్క. మీరు ఆస్తుల గురించి మాట్లాడితే ఇక గమ్మత్తు ఉంటుంది, ముచ్చట గమ్మత్తు ఉంటుంది. మీరు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది జనాలకు. డబ్బులే ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్, నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేసి 2009లో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధువుకు సంబంధించిన వ్యక్తులతోని 60 లక్షల రూపాయలు పంపిన హరీష్ రావు గారు రామన్న. అంత తెలుసు కదా అక్క, మరి ఆ రోజు చెప్పలే ఎందుకు? 60 లక్షల రూపాయలు కేటీఆర్ ఓడిపోవడానికి హరీష్ రావు కుటుంబ సభ్యులకు పంపిండట, వాళ్ళ చుట్టపోలకు పంపిండట. మరి ఆ రోజు మాట్లాడలేక బయటకు వచ్చి మా హరీష్ బాబు అటు పైసలు పంపుతున్నాడు, మా అన్నను ఓడగొట్టడానికి పద్ధతి కాదండి అని చెప్పి మాట్లాడవచ్చు కదా అక్క. ఆ రోజు ఎందుకు మాట్లాడలేక? ఈరోజు కుటుంబానికి దూరం అయిపోయినావు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీకి తీసి అవతలేసారు కాబట్టి ఈరోజు మాట్లాడుతుంది అక్క. ఏం లేదు, హరీష్ రావుని బదనాం చేయాలి గంతే, ఆమె ఎజెండా గదే. వెనకాల ఎవరు ఉన్నారో మనకు తెలియదు. ఇక రేవంత్ అన్న ఉన్నాడా, బండి సంజయ్, మోదీయే ఉన్నాడా, అమిత్ షా ఉన్నాడా, రాహుల్ గాంధీ ఉన్నాడా, మనకు తెలియదు.
ఓడగొట్టడానికి. నిన్నగాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసిరు, ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిది. మీ మామయ్యను ఓడగొట్టమని ఎంత అంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిర్రని. ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలి, ఓ పక్క కేటీఆర్ గారిని ఓడగొట్టాలి. నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి. వామ్మో, మిమ్మల్ని మీరు ఎంపీగా పోటీ చేస్తే మిమ్మల్ని ఓడగొట్టడానికి హరీష్ రావు ప్రయత్నించిండా? మరి 6 అడుగుల బుల్లెట్ ఎవరికి గాయం చేస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ అయితే నన్ను గాయపరిచింది, రేపు రామన్నను గాయపరుస్తారో కేసీఆర్ని గాయపరుస్తారో. వాస్తవానికి కవితక్కను ఎందుకు తీసేసిరు బీఆర్ఎస్ పార్టీ నుండి అంటే కేటీఆర్ని విమర్శించింది, కేటీఆర్ను తిట్టింది, కేటీఆర్ను ట్విట్టర్కే పరిమితం అయిపోయిన, నా లేఖ రిలీజ్ చేసిండు, నా ఫోన్ ట్యాపింగ్ చేసిండు అని చెప్పి రకరకాలుగా మాట్లాడింది అక్క. అప్పుడు కేటీఆర్ ఓపిక పట్టిండు, కేసీఆర్తో చెప్పినా కేసీఆర్ లైట్ తీసుకో, చెల్లె కదరా అన్నాడట. సరే మా చెల్లెనే కదా అని చెప్పి ఆయన కూడా లైట్ తీసుకున్నాడు. కానీ హరీష్ రావును చాలా పర్సనల్గా అన్నారండి. హరీష్ రావును, సంతోష్ రావును. హరీష్ రావు కాళేశ్వరం అవినీతి చేసిండు, కాంట్రాక్టులతో చేతులు కలిపిండు. ఇంత పెద్ద ఆరోపణ చేసేటప్పుడు రేపటి రోజు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటారు కదా, సొంత మీ బీఆర్ఎస్ పార్టీ లీడరు హరీష్ రావు వాళ్ళ మర్దలు, కేసీఆర్ వాళ్ళ బిడ్డ, కేటీఆర్ వాళ్ళ చెల్లె, సొంత బీఆర్ఎస్ పార్టీ లీడరు ఆమెనే చెప్తుంది మీ ఎమ్మెల్సీ అవినీతి జరిగిందని చెప్పి. ఇంకా మేము అవినీతి జరగలే అని మీరు ఎట్లా చెప్తారు అని చెప్పి రేపు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, బండి సంజయ్ కూడా మాట్లాడతాడు. మీ కుటుంబ సభ్యురాలే చెప్తుంది అవినీతి జరిగిందని, మీరు కాలే అంటూరు ఏంది అని వాళ్ళు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎడముఖం పెట్టుకోవాలి. అందుకే కవిత వల్ల డ్యామేజ్ అవుతుంది బీఆర్ఎస్కి అని చెప్పి తీసేసి రామను. అసలు తీసేయడానికి కారణం అట్లా హరీష్ రావు ఏదో కుట్ర చేసిందని కాదు. హరీష్ రావు పోయి కేసీఆర్కి చెప్పినట్ట, మామ నేనా కవిత నా పైన ఆరోపణలు చేస్తుంది, కాళేశ్వరం అవినీతి జరగలేని నేను కొట్లాడుతుండే, అవినీతి అని ఆమె చెప్తుంది, ఎవరి మాట నమ్మాలా ఏం కథ, జనాలను కన్ఫ్యూజన్ చేస్తుంది. ఈరోజు రేపటి రోజు అధికార పార్టీలు మనల్ని విమర్శించడానికి, తిట్టడానికి ఒక స్కోప్ అవుతుంది. ఏం చేద్దామంటే వద్దు తీసేద్దామన్నారు, తీసేసారు. జాగ్రత్తగా ఉండండి రామన్న, నేను చెప్పేది ఏం లేదు. ఈయన సిద్దిపేటకు తప్ప రూపాయి రానియాడు దుబ్బక్కకు. ఈయన వచ్చి ప్రచారం చేసిండు కాబట్టి మేము ఓటు వేయలేని ఓపెన్ చెప్పి రానాడు ఎన్నికలలో. అట్లనే ఈటెల రాజేందర్ గారు ఉప ఎన్నిక దగ్గరుండి హరీష్ అన్న గెలిపిలేదండి ఈటెల రాజేందర్ని. ఈయన చేస్తున్న నక్క జిత్తులు ఎంతసార్కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు. కూరలా ఉప్పు ఎట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు. ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా, అట్లాంటోడు. రామన్న కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుకలారి గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతారు. సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరూ. కవితకు అర్హత లేదండి నేరెళ్ళ ఘటన మాట్లాడడానికి, ఆమెకు అర్హత 1% కూడా లేదు. కవితక్క ఏం చేయాలి, ఆ రోజు నేరెళ్ళ కోల హరీష్ వాళ్ళని తీసుకుపోయి పాయింట్ విప్పి వాళ్ళకు కరెంట్ షాక్ పెట్టి చిత్రహింసలు పెడుతున్నప్పుడు పోలీసులు, పాపం దళిత బిడ్డలు వాళ్ళు 2-3 తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కొడుతున్నప్పుడు ఆ రోజు సంతోష్ రావే ఫోన్ చేసి చెప్పిండట, ఆ ఇసుక లారీలను అడ్డుకోవద్దు, గోదావరిలోకి వెళ్ళి ఇసుక కొడుతుర్రు, అవి మనోళ్ళయే, కావాలంటే ఆ నేరెళ్ళ బాధితులను తీసుకుపోయి కొట్టండి, టార్చర్ పెట్టండి అని చెప్పి సంతోష్ రావు అనేట ఆయన పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసులు వాళ్ళని టార్చర్ పెట్టిండి అని చెప్తున్నది. మళ్ళీ బద్నామైంది కేటీఆర్కి ఏ పాపం తెలియదండి అంటున్నది. కవితకు అప్పుడు ఏం చేయాలంటే సంతోష్ రావు దగ్గర పోయి చెంప పంట ఒకటి వేసి, సంతోష్ అన్న నువ్వు అట్లా చేయొద్దే, దళితులు వాళ్ళు, దళితులను కొట్టొద్దన్న, కొట్టియొద్దు, పద్ధతి కాదన్నా అని చెప్పి కవితకు చెప్పాలి. దళితులపైన అంత ప్రేమ ఉంటే, దళితులపైన అంత గౌరవం ఉంటే, దళితులు అంటే వీళ్ళకి అంత ఇష్టమైతే ఆ పని చేయాలి. ఈరోజు నేరెళ్ళ గురించి మాట్లాడుతుంది అక్క. అసలు 1% ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారికి అర్హత లేదండి. 1% నేరెళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదు. పోనీ నేరెళ్ళ ఘటనలో సంతోష్ రావు తప్పే, సంతోష్ రావే చేయించిందని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సంతోష్ రావు పైన యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? సంతోష్ రావు పైన యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా చెప్పండి? లేకపోతే కవితక్క స్టాండ్ తీసుకుంటారా? నేరెళ్ళ ఘటనలో సంతోష్ రావే తప్పు చేసిండు, నేరెళ్ళ ఘటనలో సంతోష్ రావే కారణము అని చెప్పి సంతోష్ రావు పేరు బహిరంగంగా రాసిస్తారా కవితక్క? సంతోష్ రావుకి ఏమైనా శిక్ష పెడతారా చెప్పండి? ఈరోజు మాట్లాడుతుంది పాపం వాళ్ళ నేరెళ్ళకు సంబంధించినటువంటి బాధితులు సంసారానికి పనికి రాకుండా అయిపోయారు. అంత ఘోరంగా వాళ్ళని టార్చర్ పెట్టిరు, 3rd డిగ్రీ పెట్టి కొట్టిరు. చాలా దారుణం అండి. అసలు నేను చెప్పలేకపోతున్నా, మాట్లాడలేకపోతున్నా. ఆ ఘటన గురించి కవితక్క ఈరోజు గుర్తుకొచ్చి కవితక్క ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఏం చెప్తాం ఇక? కవిత గారు మీకు 1% కూడా అవకాశం లేదు ఆ ఇష్యూలో మాట్లాడడానికి. మీకు అర్హత లేదు అసలు. తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టిందే మీరు, తెలంగాణ ప్రజలను టార్చర్ పెట్టిందే మీరు, మళ్ళీ మీరే మాట్లాడుతున్నారా? మీరేనా? ఇంకా చూడండి, బీసీ బిడ్డ దాసరి సీనని తీసుకుపోయి 3rd డిగ్రీ పెట్టి కొట్టిరు. రాత్రి వీడియో కాల్ చేసింది మీరు కాదా పోలీసులకు? దాసరి సీనన్న వాళ్ళు చెప్పలేదా ప్రెస్ మీట్ పెట్టి? ఒత్తిడి పెట్టి
7 దళిత బిడ్డల్ని కొట్టినరండి 3-4 సార్లు 3rd డిగ్రీ వేస్తే. అప్పుడు ఏం చేసిరు అక్క? మరి అప్పుడు మాట్లాడలే బయటకు వచ్చి మా అన్ననే చేపించిండు అని చెప్పలే ఎందుకు? ఆ రోజు దళిత బిడ్డలు ఇబ్బంది పడుతుండే నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ అనుకుంటే నవ్వుకోలే మీరంతా నవ్వుకోలేదా? దళితులు ఇబ్బంది పడుతుంటే పాపం కోల హరీష్ అన్న ఎక్కడెక్కడ తిరిగిండు, ఎన్ని మీడియా ఛానల్స్ తిరిగిండు, ఎక్కడెక్కడ కంప్లైంట్ ఇచ్చిండు మాకు న్యాయం జరగాలని చెప్పి. పట్టించుకోలే ఎందుకు? పోనీ సంతోష్రావు తప్పు చేసిండు కదా, కేసీఆర్కి చెప్పలే ఎందుకు? నానా సంతోష్ అన్నకి తప్పు చేసిండని. కేటీఆర్కి చెప్పలే ఎందుకు? అన్న సంతోష్ అన్నకి తప్పు చేసిండని చెప్పి ఎందుకు చెప్పలేక? అప్పుడు అధికారంలో ఉన్నాం కదా మేమంతా ఒకటే. ఇవాళ ఇడిపోయినప్పుడే గుర్తుకొస్తాయి ఇవన్నీ. ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానికి నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు. దానికి ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని, అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది. నాకు పల్లరాజేశ్వరరెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం మోకిళ్లలో మెగా శ్రీనివాస్ రెడ్డి, మెగా కంపెనీ ఉంది కదా, ఈ కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు. ఆ మెగా కంపెనీతో మీరు దోస్తానయ్యారు మొన్నటిదాకా. ఆ మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి కాళేశ్వరంలో సగం కట్టిన సారే ఆయనతోటే దోస్తాన్ చేసిండు మీ బాపు కేసీఆర్ సారు. మెగా కృష్ణారెడ్డితో దోస్తాన్ చేసిండు, షేక్ హ్యాండ్లు, ఇంకేం అవన్నీ మరి మీకే తెలవాలి. 750 కోట్ల విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిళ్ళలో. 7 వచ్చినాయి అవి అవినీతి డబ్బులు కదా. బంగారు తెలంగాణ అంటే ఏంది? హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? మీ ఇంట్లో లేదక్క, మీ ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు. మీ ఇంట్లో 1 గ్రామ్ గోల్డ్ కూడా ఉండదు. మీ ఇంట్లో అంతా ప్లేన్. హరీష్ రావు ఇంట్లో, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదు. మీ ఇంట్లో అసలు బంగారమే ఉండదు. మీ ఇల్లు ఒక గుడిస. మీ ఇల్లు బంజారా హిల్స్లో లేదు. ఏం చెప్తారు కవితక్క? మీరు బయటకు వచ్చి హరీష్ రావుని టార్గెట్ చేస్తుంటే, సంతోష్ రావుని టార్గెట్ చేస్తుంటే మిమ్మల్ని మీరు టార్గెట్ చేసుకున్నట్టుంది. నేను మాట్లాడేటప్పుడు మరి నా పరిస్థితి ఏందో ఆలోచించుకోవాలి మీరు. ఈరోజు మీరు ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెట్టేటటువంటి రేంజ్కి వచ్చిర్రంటే మీరు ఏం అవినీతి చేయలే, మీరు ఏం అక్రమాలు చేయలే, ఎట్లా వచ్చినాయి అక్క పైసలు, ఏడికేళ్ళు వచ్చినాయి అక్క పైసలు? మీరు అధికారంలోకి వచ్చినప్పుడు, మీరు రాజకీయాల్లో వచ్చినప్పుడు మీ ఆస్తి ఎంత, ఇప్పుడు మీ ఆస్తి ఎంత అక్క? మీరు అఫిడవిట్లో పెట్టినటువంటి మీ ఆస్తి ఎంత, ఇప్పుడు మీ ఆస్తి ఎంత అక్క? మీరు ఎంపీగా పోటీ చేసేటప్పుడు మీ అఫిడవిట్లో దాఖలు చేసినటువంటి మీ ఆస్తి ఎంత, ఇప్పుడు మీ ఆస్తి ఎంత అక్క? చెప్పండి సమాధానం. సిద్ధాంతాన్ని నమ్ముతా. ఖచ్చితంగా ఇంతకు ఇంత దేవుడు వాళ్ళకి అనుభవింపజేస్తాడు. నాకు ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కేసీఆర్ లాంటి తండ్రి దొరుకుతాడు? 100%. కేసీఆర్ అనే వ్యక్తి గొప్ప ఉద్యమకారుడు, అద్భుతమైనటువంటి వ్యక్తి. కేసీఆర్ లేకపోతే హూ ఈజ్ కవిత, హూ ఈజ్ షీ? కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి లేకపోతే, కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి దేవుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి, తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి, తెలంగాణ దేవుడు కేసీఆర్. దాంట్లో మీరు ఆప్షనే లేదు. కోట్లలో ఒకరికి ఉండేటటువంటి తండ్రి నాకు దొరికిండు. అధికారంలోకి వస్తామనుకుని రాలే. రామన్న అయినా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలోకి. నేను మాత్రం నా ప్రాణం పోయినా కేసీఆర్ గారికి హాని జరగాలని కానీ, కేటీఆర్ గారికి హాని జరగాలని కానీ కోరుకోను. అది నా నైజం కాదు. నాన్న చూస్తలేరేంది వీళ్ళ నన్న ఆవేదన, చూసుకుంటే క్షమిస్తారేంది, ఇంకెన్నిసార్లు క్షమిస్తారు అన్నది నా బాధ. ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను గంటాపదంగా చెప్తున్నాను. కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి. ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతుంది. దాన్ని తిప్పికొట్టండి. అవినీతి తిమంగళాలని బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి తీసి బయట పడేయండి. వీళ్ళు మేకవనే పులులు నాన్న, వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే. బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగా ఉంటుంది. అట్లా 3 నిమిషాలండి, 3-4 నిమిషాలా నాన్ స్టాప్, 4 minutes వీడియో. ఇక దాంట్లో అనేకమైన వ్యవహారం ఉందండి. ఆ వీడియోలో దాంట్లో అనేకమైనటువంటి వ్యవహారాలు మాట్లాడింది అక్క. చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడింది అక్క. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు ఇన్ని ఆరోపణలు చేసినటువంటి కవిత అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతోటే ఉన్నారు కదా అక్క, కలిసి ఉన్నారు కదా అంతా. ఇప్పుడు మన కుటుంబం అంటారు. హరీష్ రావు మీ కుటుంబం కాదా? సంతోష్ రావు మీ కుటుంబం కాదా? ఇన్ని రోజులు మా కుటుంబం అన్నారు కదా, ఈరోజు వేరైపోయిర్రా? వాళ్ళు మీ కుటుంబంతో సంబంధం లేదా ఇప్పుడు? అంటే ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, గిట్లనా?
హరీష్ రావు అనే వ్యక్తి లేకపోతే ఇలా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? హరీష్ రావు అనే వ్యక్తి ట్రబుల్ షూటర్ అనే పేరు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? ఈ మాటల పైన హరీష్ రావు రెస్పాన్స్ అయిందట. హరీష్ రావు రెస్పాన్స్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు హరీష్ రావుతో మాట్లాడినప్పుడు, కొంతమంది మీడియా ఛానల్స్ వాళ్ళు హరీష్ రావుతో మాట్లాడుతున్నప్పుడు హరీష్ రావు చెప్పిన మాట ఏందట అంటే, కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి లీక్ చర్చ, హరీష్ రావు రెస్పాన్స్ ఏంది, రియాక్షన్ ఏంటంటే, సమయం సందర్భం వచ్చినప్పుడు నేను మాట్లాడతా, ఇప్పుడేం మాట్లాడలేను. ఫస్ట్ నేను పోయి కేసీఆర్ను కలవాలి, కేసీఆర్ని కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాలనా, లేకపోతే ట్విట్టర్లో ట్వీట్ చేయాలనా, లేకపోతే ఇంటర్వ్యూలు ఇవ్వాలనా, ఏం చేయాలో అది చేస్తా. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు, వాళ్ళు ఆరోపణ చేసినటువంటి ఆరోపణలకు నేను స్పందించను. నేనేందో తెలంగాణ ప్రజలకు తెలుసు, నేనేందో బీఆర్ఎస్ పార్టీకి తెలుసు, నేనేందో మీడియా ఛానల్ వాళ్ళకు తెలుసు. నా పైన ఇన్ని సంవత్సరాల నుండి ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. నేను ఎలాంటి వ్యక్తినో యావత్ రాష్ట్రం అంతా కూడా తెలుసు. నేను అన్నిటిని పట్టించుకోను, నేను ప్రతి విషయాన్ని నేను స్పందించను. ఐ నో వాట్ ఐ యామ్ అనేది హరీష్ రావు చెప్పిండట. నేను రియాక్షన్ ఖచ్చితంగా ఇస్తా, రియాక్ట్ అవుతా, కొంత ఓపిక పట్టండి. సమయం సందర్భం వచ్చినప్పుడు నా రియాక్షన్ని ఎవరు ఆపలేరు. అన్నీ నేను చూసినానట హరీష్ రావు, అన్నీ చూసినట్ట. ఆయన ఫోన్లో కవితకు సంబంధించిన ప్రెస్ మీట్ చూసినట్ట. అన్నిటికీ సమాధానం చెప్తా, కొంత ఓపిక పట్టమని చెప్పి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండు అనేది కొంత వినబడుతున్న చర్చ. ఆయన చెప్పిన మాట ఒకటే, నేనేందో తెలంగాణ ప్రజలకు తెలుసు, నేనేందో బీఆర్ఎస్ పార్టీకి తెలుసు, నేనేందో మీడియా ఛానల్స్కి తెలుసు. హరీష్ రావు చెప్పిన మాట ఇదొకటేనట. ఎందుకంటే హరీష్ రావు పైన ఆయన దాదాపు 7 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు మంత్రి, ఒక్కసారి కూడా హరీష్ రావు పైన అవినీతి ఆరోపణ లేదు. పలాని కాడ దందా చేసాను, పలాని కాడ స్కామ్ చేసిన ఆరోపణ లేదు. ఆరోపణలు ఉన్నా ప్రూవ్ చేయలేకపోయారు. అసలు అవినీతి మచ్చ ఒకటి కూడా లేదు హరీష్ రావు పైన. డౌన్ టు ఎర్త్ పర్సన్ లెక్క ఉంటాడు. కాబట్టి అందుకే హరీష్ రావు అంత బలంగా చెప్తున్నాడు, రియాక్షన్ అయితా, కేసీఆర్ను కలవాలి, నేను యూరోప్ నుండి రాబోతున్నా, హైదరాబాద్కి వచ్చిన కేసీఆర్ని కలిసిన తర్వాత ప్రెస్ మీటో, మీడియాతో మాట్లాడమో, ఇంటర్వ్యూలు ఇవ్వడమో, ట్విట్టర్లో ట్వీట్ పెట్టడమో చేస్తా. ఓపిక పట్టండి. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడిన మాటలకు నేను రియాక్ట్ కాను. సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతా. నేనేందో తెలంగాణ సమాజానికి తెలుసు అని హరీష్ రావు చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. కవితకు ఏం మాట్లాడుతుందో మనకు తెలియదు, కానీ ఈ విధంగా హరీష్ రావు రియాక్ట్ అయిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం. హరీష్ రావు ఇట్లా మాట్లాడిన తర్వాత కవితకే షాక్లో ఉంటుంది. హరీష్ రావు రియాక్షన్ కవితక్క షాకింగ్ రియాక్షన్. ఇక కవితక్కది చూద్దాం ఏం జరగబోతుందో. సంతోష్ రావు రియాక్షన్ ఎట్లుంటుంది, హరీష్ రావు రియాక్షన్ ఆయన హైదరాబాద్కి వచ్చినాక ఎట్లుంటుందో చూడాలి. చూద్దాం.